నిమ్మల గారు ఉన్న విషయాన్ని బయటపెట్టారు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు ముందు మాట్లాడిండ్రు, రేవంత్ రెడ్డి గారు తర్వాత మాట్లాడిండు. సో అట్లీస్ట్ నిమ్మల రమానాయుడు అంటే మాటలు చూసినాకన్నా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడాల్సి ఉండే. కానీ నిమ్మల రమానాయుడు గారు మీటింగ్ అయిపోగానే బయటకు వచ్చి ఆయన గారు ఏం మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి క్లియర్గా రేవంత్ కూడా ఒకసారి చూపించు మన మిత్రుల కోసం. ఒకసారి వాళ్ళు బనకచెర్ల గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా, మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. సో ఎంత అంటే నిస్సిగ్గుగా, ఎంత చిచోర్ అంటే ఒక సీఎం ఇట్లా మాట్లాడొచ్చా? ఎజెండాలో చూస్తే ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. ఆంధ్రప్రదేశ్ మంత్రి రమానాయుడు గారు బయటకు వచ్చి గోదావరి బనకచెర్ల మీద కమిటీ వేశారు, సోమవారం కల్లా కమిటీ ఏర్పడుతుంది, నెల రోజుల్లోగా కమిటీ రిపోర్ట్ ఇస్తుంది అని ఆంధ్రప్రదేశ్ మంత్రి కుండబద్దలు కొట్టినట్టు ఉన్నట్టు చెప్పే. రేవంత్ రెడ్డి దాని చర్చే జరగలేదు, చర్చ జరిగితే కదా మేము ఆపమనేది అంటాడు. ఎవరిని మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? నిన్ను ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ప్రజల్ని నెన్నుకున్నారు. ఆంధ్రాకో చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పడానికో కట్టజెప్పడానికో నీ గురుదక్షిణ చెల్లించుకోవడానికో ప్రజలు నీకు అధికారం కట్టబట్టలేదు. నీకు ఈ చీకటి ఒప్పందం గోదావరి బనకచెర్లకు ఆనాడే బీజం పడ్డది. దాంట్లో భాగంగానే ఇవాళ ఎజెండా మీదకి వచ్చింది. ఏడాది మీద 10 రోజులైనా విభజన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. నువ్వు ఇవాళ కూడా కమిటీకి తల ఊపి తెలంగాణకు అన్యాయం చేసినావు. నువ్వు ఇప్పుడు ప్రజలకు తేటతెల్లమైంది, నిజం నిప్పు లాంటిది. ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు నిమ్మల గారు కుండబద్దలు కొట్టినట్టు గోదావరి బనకచెర్ల మీద చర్చ జరిగింది అని స్పష్టంగా చెప్పారు. ఇది ఎజెండా, దిస్ ఇస్ అఫీషియల్ ఎజెండా. ఇది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఎజెండా కాపీ. ఇది అందులో ఫస్ట్ ఐటమే గోదావరి బనకచెర్ల ఉంది. రేవంత్ రెడ్డి బుకాయిస్తాడు, చర్చనే జరగలేదు, చర్చ జరిగినప్పుడు ఆత్మనే ముచ్చట ఎక్కడ వస్తుంది అంటాడు. ఇకపో మేము మీ వెంట వస్తాము అని చెప్పినాం. తెలంగాణ హక్కులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీకి బేసిజాలు లేవు, మేము కలిసి వస్తాం నీతోని, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు అని చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్పింది. కానీ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి బాబు ప్రయోజనాల కోసం, గురుదక్షిణ చెల్లించడం కోసం నువ్వు పనిచేస్తున్నావు. ఇవాళ నీ డొల్లతనం, నీ యొక్క ఇదంతా బయటపడ్డది. ఇవాళ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది. నిమ్మలకు థ్యాంక్స్ చెప్పాలి, ఒక రకంగా చెప్పాలంటే ఉన్నట్టు నిమ్మల చెప్పిండు, చర్చనే జరగలేదని రేవంత్ రెడ్డి బుకాయించిండు. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక రకంగా నిజాలు అర్థమైనాయి. రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు. గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉన్నది, చర్చ జరిగింది, దాని మీద కమిటీ వేసిండ్రు, సోమవారం కల్లా కమిటీ సభ్యులు తేల్తారు, నెల లోపల కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఇంత స్పష్టంగా నిమ్మల చెప్తే చర్చనే జరగలేదు, ముచ్చట ఎక్కడిదని రేవంత్ రెడ్డి చెప్తాడు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి నిజాయితీ ఏందో, చిత్తశుద్ధి ఏందో, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం ఏందో ఇవాళ రాష్ట్ర ప్రజలకు తేట తెల్లమైంది. అందువల్ల రేవంత్ ఇంకా బుకాయించకు, బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పు, నిజాయితీగా పనిచేయి. థ్యాంక్ యూ.